హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మా అబ్బాయికి ఇప్పుడు హాఫ్ డే స్కూల్ అనమాట. అంటే సెకండ్ హాఫ్ స్కూల్ ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకేమేమి పనులు ఉంటాయి అనేది అయితే షేర్ చేసుకుంటాను. సో ముందుగా కిచెన్లోకి అయితే కొంచెం లేట్గానే వస్తున్నాను, ఎందుకంటే మా అబ్బాయికి స్కూల్ సెకండ్ హాఫ్ కాబట్టి. సో ఫస్ట్ ఇలా సామాన్లు మొత్తం ఆర్గనైజ్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మిగతా పనులు చేసుకోవడానికి, కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఇలా అన్ని పనులకి వీలు ఉంటుంది కాబట్టి ఇది మొత్తం క్లియర్ చేసేస్తానమాట. సో దాని తర్వాత హాట్ వాటర్ అయితే తాగేస్తాం ముగ్గురం కూడా. సో ఇంతకుముందు అయితే నేను ఒక్కదాన్నే తాగేదాన్ని కాబట్టి ఈ చెంబుతో అయితే నేను తాగేదాన్ని. సో ఇప్పుడు గ్లాసుకి షిఫ్ట్ అయిపోయాను. అండ్ ఈ గ్లాస్లో వచ్చేసరికి మా అబ్బాయికి వేడిని కొంచెం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి. సో కొంచెం బాగా అంటే ఎంత వేడిది తాగగలమో అంత కాంచుతాననమాట. చాలా చల్లగా కూడా తాగేకి బాగుండదు కాబట్టి. సో ఇప్పుడు ముగ్గురం ఒకేసారి లేస్తాము, ఒకేసారి అన్ని పనులు జరిగిపోతుంటాయి. సో కొంచెం ఈజీగా అనిపిస్తుంది కానీ మార్నింగ్ ఉంటేనే బాగుండేదని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. రెండు రకాలుగాను అనిపిస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆనియన్ దోశ ఉత్తపం చేసి చట్నీ చేసి దాంతోపాటు ఎగ్లు అయితే ఉడకపెడుతున్నాను. సో ముందుగా ఎగ్గుల్ని కూడా ఇలా మంచిగా వాష్ చేసేస్తున్నాను. సో అందరికీ 2 ఎగ్స్ అనేసి 6 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అండ్ ఆనియన్ దోశ కాబట్టి ఆనియన్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కూడా నిదానంగా స్లోగా ఒకలాగా వెరైటీగా జరుగుతూ ఉంది. అంటే యునీక్ ఎక్స్పీరియన్స్ అనమాట. సెకండ్ హాఫ్ స్కూల్ ఉండేది ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా మార్నింగ్ స్కూల్ ఉండేది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి లీవ్ ఉండేది. యాక్చువల్గా ఇంతకు ముందు అయితే ఫస్ట్ స్టాండర్డ్ టు థర్డ్ స్టాండర్డ్ మా అబ్బాయికి ఆన్లైన్ క్లాసెస్ ఉండేది. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి. బట్ ఈసారి ఏంటంటే స్కూలే పెట్టేశారు. కంపేర్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇది చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇప్పుడైతే పిండి కొంచెమే ఉన్నింది, ఇంకా ముగ్గురికి సరిపోవాలి కాబట్టి ఇంట్లో కొంచెం పిండి ఉన్నింది. దట్టు కొంచెం లైట్గా పులిపోయింది అనమాట. సో బియ్యం పిండి కొంచెం ఇలా మిక్స్ చేసి కన్సిస్టెన్సీ చూసుకుంటున్నాను దోశకు సరిపోయినంత. సో మంచిగా కలిపేసి ఇలా సైడ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటాం కాబట్టి చాలా చల్లగా కూడా ఉంటుంది కదా. అండ్ ఎగ్ని అయితే ఈ పక్క షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఆనియన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి కదా ఊతప్పం చేయడానికి. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, సాస్లు, జీలకర్ర, శనగబెడలు వేసుకుంటే ఆనియన్ దోశకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను స్కిప్ చేస్తున్నాను, ఇంట్లో లేదు కాబట్టి. కొంచెం జీలకర్ర, కొంచెం హింగు కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి కూడా ఇంట్లో ఉండలేదన్నమాట. ఇంకా మా అబ్బాయి వెళ్ళాడు. సెకండ్ హాఫ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది బాగా అనిపించింది. ఇంట్లో ఏదైనా లేదంటే మా అబ్బాయి టక్కున వెళ్ళి తెచ్చేస్తాడు. లేదంటే ఇంకా నేను వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ స్టార్ట్ చేసే లోపల లేట్ అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, ఏం కావాలన్నా టక్కున పోయి తెచ్చేస్తాడు. మాకంతా దగ్గరలోనే ఉంటాయి. ఒక 200-300 మీటర్లోనే ఉంటుంది అన్ని షాప్స్ కూడా. ఇన్ కేస్ ఇక్కడ దొరకలేదంటే అప్పుడు ఇంకా వేరే షాప్కి వెళ్ళడానికి కొంచెం ఒక 500 మీటర్స్, 600 మీటర్స్ అలా ఉంటుంది. సో ఇంకా ఈ కవర్లోనే ఇలాగే పెట్టేశాను. ఇంకా దాన్ని తొట్టాలంతా తుంచేసి ఒకేసారి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేద్దామనేసి. ఇప్పుడు దోశకు తగినంత ఆనియన్స్, చిల్లీ అయితే కట్ చేసి యాడ్ చేసేసాను. సో చాలా ఎక్కువగా కూడా ఫ్రై చేసేయకూడదు ఆనియన్ని, లైట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇంకా ముందుగానే దించేసేదాన్ని, పచ్చిమిర్చి కట్ చేసుకుని దీన్ని చూసుకోలేదన్నమాట. ఇంకా తగినంత ఉప్పు యాడ్ చేసేసి మనకు దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. కానీ ఫస్ట్ చట్నీ కూడా చేసి పెట్టేద్దామనేసి చట్నీ చేసేస్తున్నాను. సో కోర్స్ అందరూ చట్నీ చేసేసి దోశ స్టార్ట్ చేస్తారు. అండ్ కొంచెం శనగింజలు అదే ప్యాన్లో యాడ్ చేసేసాను. ఆనియన్ ఫ్రై చేసుకున్నాను, పచ్చిమిర్చి, టొమాటో, సింపుల్ చట్నీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్విక్గాను అయిపోతుంది ఈ చట్నీ అయితే. ఇంకా ఎగ్గులు కూడా ఉడికినాయి కదా, కొంచెం చల్లారినాయి, వాటర్ అంతా సిందపోసేసి ఎగ్ని అయితే పీల్ చేసేస్తున్నాను. సో వంటింట్లో ఇలా ఒక ప్లేట్ కానీ ఒక పెద్ద గిన్నె కానీ పెట్టేస్తాను అనమాట. సో కంప్లీట్ వంట అయ్యే వరకు చెత్త మొత్తం దాంతోనే వేస్తూ ఉంటాను. దాని తర్వాత బయటకి ఎత్తుకొని వేసేస్తాను, అంటే ఇట్ మీన్స్ మా డస్ట్బిన్లోకి. అండ్ కొంచెం పుదీనా ఆకులు ఉంటే దాన్ని కూడా వేసేసాను. నిన్న వంచిన సాంబార్ ఉన్నింది, దాన్ని కూడా వెయిట్ చేస్తున్నాను. సో దోశ అయితే చాలా సూపర్గా ఉన్నింది.
కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్‌గా ఆనియన్ అక్కడక్కడ పంటి కింద తగులుతూ చాలా అంటే చాలా బావునింది. చట్నీ గూడా చాలా బావునింది. అండ్ మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి ఇదన్నమాట. ఉత్తప్పం, చట్నీ అండ్ 2 ఎగ్స్. సో, టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. టేస్టీగా గూడా ఉంటుంది గదా! ఇంకా మా పిల్లోనికైతే సెకండ్ హాఫ్ స్కూల్ అన్నాను గదా! బ్రేక్‌లేవి లేవంట. 2:00కి స్కూల్ స్టార్ట్ అయితుంది. 5:15 కలా వదిలేస్తారు. బట్ ఇన్ బిట్వీన్ ఆకలి ఖచ్చితంగా అవుతుంది. మా వోడైతే అసలు ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇంకా లంచ్ చాలా సార్లు స్కిప్ చేసేస్తున్నాడు. అసలు ఆకలేయట్లేదనేసి. ఎంత ఏం తినమని ఇచ్చినా గూడా తినట్లేదనమాట. ఇంక అందుకనేసే ఒక గ్లాస్ ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తాను. జ్యూస్ అంటే జ్యూసే కాదు సమ్‌టైమ్స్ స్మూతీ చేసిస్తున్నాను. మిల్క్ షేక్ ఇలా ఏది అవైలబిలిటీలో ఉంటే అదనమాట. ఇంకా ఈ ఆరెంజ్ జ్యూస్ చేసేటప్పుడు సీడ్స్ నున్నగా మెదిగిపోకుండా ముందుగానే ఆఫ్ చేసేయాలి. ఆ సీడ్స్ ఏమన్నా మెదిగిపోయిందంటే చాలా చేదుగా ఉంటుంది జ్యూస్ అయితే. నేను ఫస్ట్ ఈ బ్లెండర్ కొనుక్కున్నప్పుడు అదే పొరపాటు చేశాను. బాగా నున్నగా మెదిగిపోయింది గానీ చాలా అంటే చాలా చేదుగా ఉన్నింది. అండ్ నేను ఈ హ్యాండ్ కర్చీఫ్‌తో ఇలా జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా మస్లిన్ క్లాత్‌లో చేయాలి. బట్ నా దగ్గర మస్లిన్ క్లాత్ లేదు కాబట్టి ఇలా కర్చీఫ్‌తోనే స్క్వీజ్ చేసేస్తున్నాను. జ్యూస్‌కనేసే ఇది సెపరేట్‌గా పెట్టేసాననమాట. అండ్ దీంతో పాటు కొంచెం ఈ ఎలక్ట్రోలైట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా ఎండ ఉంటుంది గదా! సో, కొంచెం హైడ్రేటెడ్‌గా కూడా ఉంటాడనేసైతే ఒక 1 ½ స్పూన్ అంతా యాడ్ చేశాను. 600 ఎంఎల్ పడుతుంది ఈ బాటిలు. సో, ఒక గ్లాస్‌కి 1 స్పూన్ అంతా యాడ్ చేస్తాను కాబట్టి, దీనికి తగినంత అయితే యాడ్ చేసేసాను. మా వోడు అస్సలేం తినలేదు. ఇంకా గంజన్నా తాగరా అంటే, హాఫ్ చాలు హాఫ్ అనేసి ఇంత గంజి తాగేసి వెళ్ళాడనమాట. ఇంకా మా పిల్లోడిని వదిలేసొచ్చేసి, నేనైతే ఇంకా ఇంటి పని పెండింగ్‌లో ఉండేదంతా గూడా చేసేస్తున్నాను. సో, బట్టలైతే మిషన్‌కి వేసింటాం కాబట్టి, వచ్చేలోపల కరెక్ట్‌గా అయిపోయినింది. ఇంకా దీన్నంతా డ్రై చేసేస్తున్నాను. కొన్ని మడిచిపెట్టాల్సిండేది కూడా మడిచిపెట్టేశాను. ఎండలు ఎంత కాస్తున్నాయంటే వితిన్ 30-40 మినిట్స్ లోపలే బట్టలంతా డ్రై అయిపోతున్నాయి. అంత ఎండలు కాస్తా ఉంది. అన్ని ప్లేస్‌లో ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది గదా! మేముండే చోటే కాదు. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసిండేది కూడా ఆ ప్లేస్‌లో ఆర్గనైజ్ చేసేసాను. సో, మడిచిపెట్టేది, ఎత్తిపెట్టేదే పెద్ద పని బట్టలు ఉతికే దాంట్లో. అండ్ ఈవినింగ్ అలా వాకింగ్‌కెళ్ళాననమాట. సో, ఒక్కదాన్నే వెళ్ళాను. ఎప్పుడు మా పిల్లోడు ఉండేవాడు. కానీ ఈవినింగ్ వ్యూ అయితే అద్దిరిపోతుంది మేము ఉండే లొకేషన్‌లో అయితే. ఇక్కడ వర్క్ కూడా జరుగుతా ఉంది. లేక్‌నైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఒక 7:00 అలాంటిది ఒక వ్యూ పెడుతున్నాను చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉందో గదా! చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.